డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన. ఎస్ఎస్సిలో జరిగేటటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, దాంట్లో టాపిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మిగతా సబ్జెక్ట్స్ లాగానే మీకు 25 క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి వెయిటేజ్ 50 మార్క్స్ ఉంటాయి. సో క్వశ్చన్స్ వచ్చేసి 25, మార్క్స్ వచ్చి 50 ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, టైర్ 1లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. అట్లా ప్రతి సెక్షన్కి 50 మార్క్స్ చొప్పున 200 మార్క్స్ ఉంటాయి. అయితే టైం అనేది సెక్షన్ వైజ్గా ఉండదు, మీకు కాంపోజిట్ టైం 60 minutes ఇస్తారు. ఇక్కడ చాలామంది చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటంటే టైం సరిపోలేదు అంటారు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కాంపోజిట్ టైం కనుక ఇస్తే, సెక్షన్ వైజ్గా టైం కనుక ఇవ్వకపోతే మీరే ఫస్ట్ ఏ సెక్షన్కి ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటారో డిసైడ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. అది బెస్ట్ అప్రోచ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉందనుకుందాం. సో ప్రతి సెక్షను, ఈచ్ సెక్షన్ సేమ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం 60 minutes టైంని మీరు ఎలా అపార్చునేట్ చేసుకోవచ్చు. ప్రతి సెక్షన్కి 15 minutes ఇచ్చుకోవచ్చు, ఇది ఒక ఆప్షన్. లేదు అనుకుంటే ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఇవి రెండు ఆలోచించి పెట్టేవి కాబట్టి ఎలాంటి ప్రాసెస్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి వీటికి టైం కొంచెం తగ్గించుకోండి. 10 minutes ఇచ్చుకోండి. ఈ మిగిలినటువంటి 5 minutes రీజనింగ్కి 20 minutes, అర్థమెటిక్కి 20 minutes ఇచ్చుకోండి. ఇలా మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత టైం పెట్టుకొని ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఒకసారి 20 minutes అయిపోతే ఇంకా రీజనింగ్ సెక్షన్లో ఉండొద్దు. ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని చాలు. మ్యాక్సిమం ఎవరో అన్ని క్వశ్చన్లు చేయలేకపోవచ్చు, ఇచ్చిన టైంలో చేస్తే మరీ మంచిది. చేయలేకపోయినా సరే దాన్ని వదిలేసి ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేయండి. అక్కడ డెఫినెట్గా మళ్ళీ 10 minutes స్పెండ్ చేయండి. మళ్ళీ అక్కడ 10 minutes అయిపోగానే అర్థమెటిక్ సెక్షన్, అక్కడ 20 minutes స్పెండ్ చేయండి. అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా అర్థమెటిక్లో ఉండొద్దు. ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ అయితే అన్ని చాలు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. అట్లా మీరు 4 సెక్షన్స్కి కూడా ఒక ఆప్టిమైజ్డ్ వేలో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఎగ్జామ్లో ఏదన్నా వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ మీద కనుక తీసుకున్నట్లయితే అన్ని సబ్జెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ ఏదన్నా మిమ్మల్ని ఫిల్టర్ చేయాల్సి వస్తే మీరు ప్రతి సబ్జెక్టు టచ్ అయి ఉన్నారు కాబట్టి మీకు రేపు ఫిల్టర్ చేసేటప్పుడు మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. కేవలం ఒక సబ్జెక్ట్లో మీకు బాగా వచ్చేసి వేరే సబ్జెక్టులో బాగా వీక్ అయిపోయారు అనుకోండి, అది అగ్రిగేట్ అప్పుడు కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక సెక్షన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారో ఇది నేను మీకు ఇచ్చినటువంటి సలహా మాత్రమే. మీరు కావాలంటే వేరే విధంగా ప్లాన్ చేసుకోండి. చేసుకున్న ప్రకారమే ఎగ్జిక్యూట్ చేయండి. దట్ విల్ బి ద బెస్ట్ అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవటం వల్ల మీకు ఉండేటటువంటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్, ఫస్ట్ ఏ సెక్షన్తో స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ అన్న డౌట్ ఉంటుంది. మీరు ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే ఏ సెక్షన్తో మీరు స్టార్ట్ చేసినా మీకు ఇంక ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలో ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి మీరు ఏ సెక్షన్తో స్టార్ట్ చేసినా బెస్ట్ ఏంటి, అక్కడ ఏ సెక్షన్ ఫస్ట్ వస్తే ఇంకా అదే ఫస్ట్ చేసేయండి. ఎందుకంటే దానికి కొంత టైం అంటూ మీరు అసైన్ చేసేసారు, ఆ టైం దాంట్లో స్పెండ్ చేస్తున్నారు. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఆ సెక్షన్ నుండి ఆ టైం అయిపోతే బయటకు వచ్చేసేయండి. అప్పుడు మీరు ఏ సెక్షన్తో స్టార్ట్ చేయాలన్నటువంటి డైలమా కూడా మీకు ఉండదు. సో దీనివల్ల ఇది అడ్వాంటేజ్ అనమాట. అర్థమైంది కదా. స్పెసిఫిక్గా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్కి వచ్చేసరికి మన సిలబస్ని బ్రాడ్గా చూసినప్పుడు 2 partsగా విడగొట్టుకోవచ్చండి. ఒకటి ప్యూర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సెకండ్ పార్ట్ వచ్చి
అడ్వాన్స్డ్ మ్యాథ్స్, దీన్నే ప్యూర్ మ్యాథ్స్ అని కూడా అంటారు. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనొచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అనొచ్చు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో టాపిక్స్ లిస్ట్ కనుక చూసినట్లయితే మీరు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ నెంబర్ సిస్టమ్. దీనికి లింక్ అయినటువంటి టాపిక్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అలాగే ఈ రెండింటిని బేస్ అవుతూ మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినా మీకు ఫ్రాక్షన్స్ నుండి, డెసిమల్ ఫ్రాక్షన్స్ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు నెంబర్స్ అంటేనే ఇవి, కానీ మనం స్టడీ చేసేటప్పుడు ఇట్లా క్లాసిఫై చేసుకొని స్టడీ చేసుకుంటాం. సో దట్ మనం ఏంటంటే కొంచెం ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్డ్గా డీప్గా స్టడీ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఒక పార్ట్, ఒక సెక్షన్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి యావరేజెస్. నెక్స్ట్ అలిగేషన్స్ అండ్ మిక్చర్స్. ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, అండ్ వేరియన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్కి రిలేటెడ్గా మనకి పార్ట్నర్షిప్ టాపిక్ ఒకటి వస్తుంది, పార్ట్నర్షిప్ టాపిక్. అట్లాగే ఏజెస్ ప్రాబ్లమ్స్. ఇవి రేషియో అండ్ ప్రపోర్షన్కి కనెక్ట్ అయిన టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ పార్ట్ పర్సంటేజ్ రిలేటెడ్ పార్ట్. నెక్స్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, డిఏ. డిఏ నుండి క్వశ్చన్స్ ఇస్తారు, చాలా ఈజీ సెక్షన్ ఉంటుంది డిఏ. నెక్స్ట్ అట్లాగే మెన్జురేషన్. ఇది మీకు క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ నుండి ఇస్తున్నటువంటి చాప్టర్స్ అన్నమాట. అట్లాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ ఆల్జీబ్రా, నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ ట్రిగనామెట్రీ. ఇవి మేజర్ టాపిక్స్. సో మీరు కనుక సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కనుక మీరు స్టడీ చేస్తూ ఉంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మిస్ అవ్వకుండా వచ్చేటటువంటి టాపిక్స్ ఏమిటి అంటే నెంబర్ సిస్టమ్ నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ ఇస్తుంటారు. మీకు 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ సిస్టమ్ అన్నాను అంటే ఈ సెక్షన్ మొత్తం అనుకోండి 2 to 3 క్వశ్చన్స్. అది సిఎఫ్ఎల్సిఎం రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు. ఆ సెక్షన్ 2 to 3 క్వశ్చన్స్ ఇస్తారు. మిస్ అవ్వకుండా ఇస్తున్న క్వశ్చన్స్ ఎక్కువగా మీకు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి కూడా ఎక్కువగా మీకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఈ 2 సెక్షన్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు మిస్ అవ్వకుండా. డిఐ నుండి 2 క్వశ్చన్స్, మెన్జురేషన్ నుండి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇవి మ్యాండేటరీగా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అనమాట, మ్యాండేటరీగా వస్తున్న టాపిక్స్ ఇవి. మిగతా వాటి నుండి ఓకే ఇస్తున్నారు, కానీ ఇవి మ్యాండేటరీ అనమాట. కంపల్సరీ ఈ టాపిక్స్ మిస్ అవ్వకుండా క్వశ్చన్ వస్తుంది మీకు. కాబట్టి టాపిక్స్ మీరు కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తే స్టడీ చేస్తే మంచిది. అయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ చేసేది కాకుండా ఎడిషనల్గా మనం ఒక క్వశ్చన్ చేయగలగాలి, అప్పుడే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఎవ్రీ టాపిక్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నాను. సో ఇవి చెప్పాను కదా అని మిగతాయి వదిలేయటం ఉద్దేశం కాదు, వదిలేస్తే సక్సెస్ అవ్వలేరు. సో ఎందుకు వెరీ ఇంపార్టెంట్ మరి చెప్తున్నాము అంటే ఇవి అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అందరూ చేసేది చేస్తూ మిగతాయి చేయాలి. అందరూ చేసేది మీరు మిస్ చేస్తే ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది, అందుకోసం వీటిని చెప్పడం జరుగుతుంది. అట్లాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుండి మీ 3 నుండి కూడా క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి. సో ఇక్కడ కూడా ఆల్జీబ్రా నుండి మీకు 2 to 3 క్వశ్చన్స్, జామెట్రీ నుండి 2 to 3 క్వశ్చన్స్, ట్రిగనామెట్రీ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. జనరల్గా ఇది టెండెన్సీ, నాట్
100% సర్టిఫైడ్, నేను సర్టిఫైడ్ చేయట్లేదు, స్టడీ చేసిన దాన్ని ఒక టెండెన్సీ ఇలా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అర్థమైంది కదా సిలబస్ ఏంటి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, మనకి సెక్షన్ వైజ్గా మనం ఎలా టైం కేటాయించుకోవాలి, ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇవి కాకుండా మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉండాలి అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో మీకున్నటువంటి మోస్ట్ అడ్వాంటేజియస్ థింగ్ ఏంటంటే 4 ఆప్షన్స్ మాత్రమే ఉండటం. ఎప్పుడైతే ఈ 4 ఆప్షన్స్ ఉంటాయో మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ మన ప్రైమరీ క్రైటీరియా. సో ఎప్పుడైతే 4 ఆప్షన్స్ ఉంటాయో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అనే అడ్వాంటేజ్ ఇక్కడ ఉంటుంది మనకి. సో ఆ అడ్వాంటేజ్ని ఎన్కాష్ చేసుకోవాలి మీరు. సో దానికోసం మనకి ఏంటంటే ఓబిఎస్ టెక్నిక్స్ అని ఉంటాయి, ఆప్షన్ బేస్డ్ సొల్యూషన్. సో దీంట్లో మళ్ళీ 4 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి డిజిటల్ రూట్, 2 లాస్ట్ డిజిట్ టెస్ట్, 3 అప్రాక్సిమేషన్ టెస్ట్, 4 ఫ్యాక్టర్ ఆర్ మల్టిపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్స్ వాడటం ద్వారా మనం కొన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. అది ఎలా అనేది కూడా మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను నేను. సో ఇలా మీకు సిలబస్ అనేది ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ని బేస్ అయ్యి లేదా ఆల్జిబ్రాని బేస్ అయ్యి కొన్ని సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 1 క్వశ్చన్ వస్తుంది. పర్టికులర్గా సింప్లిఫికేషన్ అని అనడానికి వీల్లేదు, అందుకని నేను ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేయలేదు. కానీ కొన్ని క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మీకు సింప్లిఫికేషన్ నుండి కూడా క్వశ్చన్స్ రావచ్చు. స్పెసిఫిక్గా అయితే నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయకపోవచ్చు, కానీ సింప్లిఫికేషన్ అనేది వీటిని అప్లై చేస్తూ కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో అర్థమైంది కదా, సిలబస్ ఇలా ఉంటుంది, టాపిక్స్ లిస్ట్ ఇలా ఉంటుంది. మనం అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఓబిఎస్ ఆప్షన్ బేస్డ్తో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ నేను తీసుకున్నాను. ఇది ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్, ఎస్ఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్. సో ఇంత పెద్ద క్వశ్చన్ మనం చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అయినా సరే ఒకసారి చూద్దాం అసలు దీన్ని చేయాలి అంటే ఇక్కడ మొత్తం మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఒకటి, ఏ స్టూడెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా 59 × 59 × 15 మల్టిప్లై చేస్తాడు, 54 × 54 అది మల్టిప్లై చేస్తే ఎంత టైం పడుతుందో యూ కెన్ నాట్ ఇమాజిన్. మినిమం 15 to 20 minutes దీనికే పోతుంది. సో అలా మల్టిప్లై చేయలేదు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు బెటర్, తనకి ఫార్ములా తెలుసు ఆల్జీబ్రాలో, ఆ ఫార్ములా అప్లై చేశాడు. ఓకే, హ్యాపీ. సో ఏమని ఫార్ములా తెలుసు అతనికి? a³ + b³ + c³ - 3abc ఫార్ములా తెలుసు అతనికి. a³ + b³ + c³ - 3abcకి ఫార్ములా తెలుసు. ఏం తెలుసు అతనికి? a + b + c × a² + b² + c² - ab - bc - ca అనే ఫార్ములా అప్లై చేద్దామని ట్రై చేశాడు. సో చేస్తే ఇప్పుడు చూడండి, ఇది a³ 59³ అంటే ఏమవుతుంది? 59 + a + b, b అంటే 54 + c అంటే 57 × a², 59² + 57² + 54² + 57² - 59 × 54 - 59 × 57 - 54 × 57 divided by a + b, sorry, this should be plus, divided by 59 + 54 + 57. So he is cancelling this expression with this expression. సో ఇది చేసిన స్టూడెంట్ కూడా ఇదంతా మళ్ళీ 59² 54² ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ట్రై చేయండి. డైరెక్ట్గా 50 ఈ ఫార్ములా అప్లై చేసినా సరే ఇవన్నీ మళ్ళీ మల్టిప్లై చేయటం, ఈ స్క్వేర్లు కనుక్కోవడం అనేది కూడా మళ్ళీ లాంగ్ ప్రాసెస్. సో ఇది కూడా బెస్ట్ మెథడ్ కాదు. ఇంకొక స్టూడెంట్ ఇదే ఫార్ములాని డిఫరెంట్ వర్షన్లో రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడు? a³ + b³ + c³ - 3abc × a + b + c × ½
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని డిఫరెంట్ వర్షన్లో ఈ ఫార్ములాని రాసుకున్నాడు. సో ఇప్పుడు దీని ప్రకారం ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోయిందండి చూడండి. లేదంటే బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు, మీకు రాస్తున్నా ఇది కూడా బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్సిల్ చేస్తాడు. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 59 మైనస్ 54 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ 59 మైనస్ 57 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ సి మైనస్ సి హోల్ స్క్వేర్ 54 మైనస్ 57 అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ 25 plus 4 29 plus 9 38. Half of 38 is 19 answer. Okay, answer 19. సో ఇతను కంపారిటివ్లీ చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగాడు. ఫార్ములా తెలుసు, 2 రకాలుగా తెలుసు, అంటే ఈ వర్షన్లో వాడటం వల్ల ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు మన సాధనాల కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ కనుక చేయాల్సి వస్తే ఇదే క్వశ్చన్ ఎలా చేస్తాడో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళిద్దరికన్నా ఇప్పుడు మనకి తక్కువ టైం పడుతుంది, నాకు ఫార్ములా కూడా తెలియదు, అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూడండి చెప్తాను మీకు. సో డిజిటల్ రూట్ టెక్నిక్ అప్లై చేస్తున్నా ఓబిఎస్లో డిజిటల్ రూట్. సో 59 డిజిటల్ రూట్ 5 అవుతుంది. 5 ఇంటూ 5 ఇంటూ 5 5 క్యూబ్ అంటే 125. 125 అంటే 1 + 2 + 5 డిజిటల్ రూట్ 8 అవుతుంది. ప్లస్ 54 అంటే 9, 9 అంటే 0, 0 క్యూబ్ 0 ప్లస్ 57 అంటే 12, 12 అంటే 3, 3 క్యూబ్ అంటే 27, 27 అంటే 9, 9 అంటే 0 మైనస్ 3 ఇంటూ 54 అండ్ డిజిటల్ రూట్ 9, 9 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 డివైడెడ్ బై 59 డిజిటల్ రూట్ 5 ప్లస్ 54 9 0 57 12 3. సో 8/8 5 + 3 అంటే ఎంత 8, 8/8 అంటే ఎంత 1. సో ఇచ్చిన ఆప్షన్స్లో డిజిటల్ రూట్ 1 ఎవరికి ఉందో చూసుకోండి. 3 + 8 ఎంత 11, 11 అంటే 2 వస్తుంది. సో ఈ ఆప్షన్ పనిచేయదు. 76 13 అంటే 4 వస్తుంది, పనిచేయదు. 1 + 7 8 వస్తుంది, పనిచేయదు. 1 + 0 9 అంటే 0 1 వస్తుంది, పనిచేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత 19. నేను ఎలాంటి బిగ్గర్ క్యాలిక్యులేషన్స్ చేయకుండా చాలా ఈజీగా ఆన్సర్ చెప్పేశాను. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆల్జీబ్రా రిలేటెడ్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనమాట. అంటే మనం ఏం చేసాం, దీని మీద డిజిటల్ రూట్ అనే వెపన్ని వాడాము, ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఇలా ఆప్షన్స్ను వాడుకొని చేస్తాం కాబట్టి వీటికి ఆప్షన్ బేస్డ్ సొల్యూషన్ అని పెట్టడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ దగ్గర ఈ టెక్నిక్స్ అనేది తెలిసి ఉంటే మీరు ఎగ్జామ్ డీల్ చేసే విధానమే మారిపోతుంది, మీ టైం చాలా సేవ్ అవుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా అది ఆల్జీబ్రా క్వశ్చన్ అయినా సరే మనకి సంబంధం లేదు, ఫార్ములా కూడా నాకు తెలియదు, అయినా సరే ట్యాకిల్ చేయగలిగాను. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇంకో క్వశ్చన్ మీకు చూపిస్తాను చూడండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 4 ఆప్షన్స్ ఉంటే మనకి ఎలా అడ్వాంటేజ్ అవుతుంది అనేది మరొక ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. The market price of a mobile phone is 36,000. A shopkeeper gives a discount of 11% on market price. Further, if a customer purchases it through credit card, the discount increases by 15%. Pooja purchases it through credit card. How much does she pay? సో మీరు ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 36,000 మార్కెట్ ప్రైస్ ఉంది, జనరల్గా డిస్కౌంట్ 11%. ఒకవేళ క్రెడిట్ కార్డు కూడా మీరు యూజ్ చేస్తే 15% ఫర్దర్గా డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు పూజ అన్న ఆవిడ క్రెడిట్ కార్డుతో కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే ఎంత పే చేయాలని అడుగుతున్నారు. మీరు ఏమీ వర్రీ అవ్వద్దు, ఆమె ఏం పే చేయాలన్నా కొంత పర్సంటేజ్ పే చేయాలి కదా, ఎంతో పర్సంటేజ్ పే చేయాలి, నాకు అనవసరం అదంతా. దేని మీద క్యాలిక్యులేట్ చేసి పే చేయాలి, 36,000 మీద. 36,000 మీద డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసి చేయాలి. మనం ఏదో పర్సంటేజ్లు తీసుకుంటాం, 89 85 అని తీసుకుంటాం, అవన్నీ కూడా నాకు అవసరం లేదు. చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏముంది, ఇంకా ఏమి చేయకుండా ఆన్సర్ ఎలా చెప్పొచ్చో చూపిస్తున్నాను మీకు నేను. సో 36 అంటే ఏంటి, డిజిటల్ రూట్ 9, 9 అంటే 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0,
సో ఇచ్చిన ఆప్షన్స్లో డిజిటల్ రూట్ 0 ఎక్కడుందో చూసుకోండి. మీరు ఏం చెయ్యొద్దు. సో 3+1 4 పని చేయదు, 3+2 5 పని చేయదు, 3+8 11 11+8 19 19 అంటే 1 పని చేయదు, 3+6 9 పని చేస్తుంది. ఆన్సర్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక మీరు అటెంప్ట్ చేస్తుంటే మీకు ఉండేది 4 ఆప్షన్సే. సో దానితో మీరు కనుక ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తే 20 to 30% క్వశ్చన్స్ని 20 to 30% ప్రాబ్లమ్స్ చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. నేను మొత్తం చేయగలుగుతామని చెప్పటం లేదు. 20 to 30% క్వశ్చన్స్ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ అలా చేయగలుగుతామని నేను గ్యారంటీ ఇవ్వను. ఏదైనా జెన్యూన్గా వెళ్దాము. సో వీ షుడ్ నాట్ చీట్ అవర్ సెల్స్. ఇదే నమ్మేసుకొని వెళ్ళిపోవటం కాదు. 20 to 30% అంటే 25 క్వశ్చన్స్లో మీరు ఒక 5 to 6 క్వశ్చన్స్ కనుక అలా చేయగలిగితే మీకు ఎంత టైం సేవ్ అవుతుంది? 20 minutes టైం కదా మనం అసైన్ చేసుకుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి. 20 minutesలో ఒక 5 క్వశ్చన్స్ని మనం 2 నిమిషాల్లో ఒక 5-6 క్వశ్చన్లు మొత్తం 1 minute మనం సాల్వ్ చేసేయగలిగితే మిగతా 19 minutes టైం మందే కదా. సో అంత అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. సో అందుకని ఈ ఓబిఎస్ టెక్నిక్స్ అనేది మన దగ్గర క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి కనుక మీరు నేర్చుకుంటే మీకు కంపల్సరీ ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ అన్ ఎలక్షన్ దేర్ వర్ 3 candidates A, B and C. 10% of eligible voters did not vote. Out of these who voted, 45% voted for A, 35% voted for B and the remaining 20% voted for C. 30% of votes polled for A and 20% of the votes polled for B were later deemed invalid, while all the votes polled for C were deemed valid. If A got 882 votes, more valid votes more than B did, how many votes, valid votes did C receive? సో ఇప్పుడు మనము ఎస్ఎస్సిలో ఇచ్చినటువంటి మరొక పెద్ద క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారో మనకి. ఈ క్వశ్చన్ని మీరు స్టడీ చేయడానికి చాలా టైం పడుతుంది. దాన్ని మళ్ళీ సార్ట్అవుట్ చేసి ఏం డేటా ఇచ్చారు అదంతా తీసుకోవడానికి చాలా టైం. వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎంతో పెద్ద రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎంతో టైం కిల్లింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. అలా కాకుండా ఒక కీ పాయింట్ని మనం పట్టుకొని ఈ క్వశ్చన్ని ఓబిఎస్ టెక్నిక్స్ వాడి మనం ఎంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మనం అర్థం చేసుకుందాం. ఏమన్నారు? టోటల్ ఓట్స్ 100x అనుకుంటున్నాను. దాంట్లో 10% ఓటు వేయలేదు. అంటే ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? 90 members. ఆ వేసినటువంటి ఓట్స్లో ఏకి 45%, బీకి 35%, సికి 20% వచ్చింది. మళ్ళీ ఏకి బీకి వచ్చినటువంటి ఓట్స్లో వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా వేయిపోవటం వల్ల 20 అనుకుందాం కొంచెం 30% ఏ ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి. అట్లాగే బీకి 20% ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి. సి మాత్రం అన్ని ఓట్స్ కరెక్ట్గానే పడినాయి. ఇప్పుడు ఏ అనేవాడికి బీ కన్నా వ్యాలిడ్ ఓట్స్లో 882 ఎక్కువ ఉంటే అసలు సికి పడిన ఓట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇదంతా మనం సార్ట్అవుట్ చేసి సాల్వ్ చేయాలంటే చాలా లెంగ్తీ ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? సి ఓట్స్ ఎన్ని? 20%. దేంట్లో? వ్యాలిడ్ ఓట్స్లో, ఓటర్స్ వేసిన వాటిలో 90% ఆఫ్. ఈ 90% దేంట్లో? టోటల్ ఓట్స్లో. ఇవి సికి వచ్చినటువంటి ఓట్స్. ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీ కనుక్కోవాలి చేయాలంటే, లేదా టీ కనుక్కోకుండా చేయాలన్నా ఇక్కడ నుండి చేయొచ్చు. ఎనీవే అది కొంచెం పక్కన పెడదాం. మీరు ఏదన్నా రానివ్వండి, టీ కంటూ ఒక వాల్యూ వస్తుంది. అది ఏదన్నా రానివ్వండి, కానీ అది దేంతో మల్టిపుల్ అయ్యి ఉండాలి? 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. మనకున్న మ్యాచ్ అవుతున్న ఆప్షన్ ఏంటి చూడండి ఒక్కసారి. ఓన్లీ 5040 మాత్రమే 9 మల్టిపుల్. ఎందుకంటే డిజిటల్ రూట్ మనం చెక్ చేస్తే 5+4 9 అది ఒక్కటే ఆప్షన్ ఉంది. ఇంకే ఆప్షన్ కూడా డిజిటల్ రూట్ని మ్యాచ్ అవ్వటం లేదు. కాబట్టి నేను ఏ ప్రాబ్లం చేయలేదు. జస్ట్ ఈ సింపుల్ లాజిక్ పట్టుకొని, కీ పాయింట్ పట్టుకొని ఆన్సర్ ఏదో టిక్ పెట్టేశాను. దట్స్ ఇట్. అందుకే దీన్ని ఆప్షన్ బేస్డ్ సొల్యూషన్, ఓబిఎస్ టెక్నిక్స్. ఈ ఓబిఎస్ టెక్నిక్స్ అనేవి మన క్లాస్ రూమ్లో మనం స్పెషల్గా వీటి మీద డిస్కషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్లో మనము ఓన్లీ కాన్సెప్ట్సే కాదు, మనకి ఇక్కడ ఏమేమి నేర్పుతాము? కాన్సెప్ట్స్ నేర్పుతాము, క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్ సపరేట్గా నేర్పుతాము, అట్లాగే ఈ ఓబిఎస్ టెక్నిక్స్ నేర్పుతాము, సబ్జెక్ట్లో ఉండే షార్ట్కట్స్ నేర్పిస్తాము. జనరల్గా ఎవరైనా కాన్సెప్ట్స్, సబ్జెక్ట్లో ఉన్న షార్ట్కట్స్ నేర్పిస్తాం. ఇవి కాకుండా ఎడిషనల్గా మీకు సపరేట్గా క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్ ఉంటాయి. సపరేట్గా
ఆ క్యాలిక్యులేషన్ షార్ట్కట్స్తో పాటు ఈ ఓబిఎస్ టెక్నిక్స్ ఎగ్జామ్లో ఆప్షన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది కూడా ఇక్కడ మనం డీటెయిల్డ్గా నేర్చుకోవడం విత్ ఎగ్జాంపుల్స్ జరుగుతుందన్నమాట. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.